ఆడిషన్స్ ఉన్నాయని చెప్పి మనకు కాల్ వచ్చింది. వెంటనే నేను ఆఫీస్ కి రీచ్ అయిపోయాను. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు కాస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలాగే నా వీడియోస్ కూడా చూసారంట. చూసి నన్ను పిలిచారు. చాలా ఆనందంగా ఉంది ఆ విషయం నేను వినగానే. కట్ చేస్తే ఆడిషన్ కంప్లీట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక వెబ్సైట్ చెప్తాను, దాన్ని అందరూ ఫాలో అవ్వండి. వెబ్సైట్ పేరు వచ్చి రీల్ సాంగ్. ఐడిని ఫాలో అవ్వండి. ఐడికి సంబంధించిన వాళ్ళు వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ కి అన్ని విధాలుగా కాస్టింగ్ చేస్తున్నారు. మన కాస్టింగ్ చేసి మనలో స్కిల్స్ ఉంటే మనకి అవకాశాలు ఇస్తున్నారు. నేను ట్రై చేశాను. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. మనందరికి ఇది యూజ్ అవుతుంది. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు పెట్టి అన్న కొలాబరేషన్ ఇవ్వనా, లేకపోతే మాకు సపోర్ట్ చేయనా, మా వీడియో సపోర్ట్ చేయనా, కనీసం స్టేటస్ అయినా పెట్టాను చాలా మంది అడుగుతున్నా. వాళ్ళందరికీ నేను ఇచ్చే సమాధానం వినండి. నేను ఆ తమ్ముళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, వినండి. దానికి ఒక వీడియో నేను స్టేటస్ పెడతాను, మరో వీడియో కొలాబరేషన్ ఇస్తాను. మరి మిగతా వీడియోస్ నీ కథలో దమ్ము ఉండాలి కానీ నిన్ను ఎవరో ఆపలేరు. అది గుర్తుపెట్టుకొని సొంత కాలమే నిలబడే. నా వీడియోస్ చూడు, స్టార్టింగ్ నేను ఒక్కరిని ఎవరికి నా వీడియో షేర్ చేయలేదు, ఎవరిని సపోర్ట్ నేను అడగలేదు. వాళ్ళకే 1K ఫాలోవర్స్ కాక నాకు 11K చేశారు. చాలు, అంతకు మించి శుద్ధి మించిపోయి ఆశపడ. మీరు కట్టే బిల్డింగ్ మీ పునాది మీద మీరు గోడ కట్టండి. ఇంకొకటి పునాది మీద మీరు గోడ కడదాం అనుకుంటే అది చాలా కష్టం. ఆ గోడ నిలబడదు. ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండి, కింద పడితే నా కొడుకు బలి పడ్డాడ్రా అని చెప్పి నవ్వుకుంటారే కానీ అయ్యో నాన్న దెబ్బలు తగిలే పద హాస్పిటల్కి వెళ్దామని తీసుకెళ్లే వాళ్ళు ఎవడు లేడు. ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మీ వెనక తగలడిపోతున్నా కానీ మీరు ప్రపంచం కోసం అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే మీరు తగలడిపోతే ప్రపంచం మీ గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ జాలి, కరుణ, దయ, ప్రేమ ఏమీ ఉండవు. ఓన్లీ స్వార్థం మాత్రమే. స్వార్థంతో ఆలోచించే మనుషులకి స్వార్థమే ఎదురవుతుంది. మంచి కోసం ఆలోచించే మనుషులకి మంచి ఎదురవుతుంది. ఇది మాత్రం వాస్తవం. భగవంతుడు క్రియేట్ చేసిన క్రియ ఇదంతా.